నాగేశ్వర గారు నమస్కారం సార్. సంపద సృష్టి టీడీపీ విజన్ అంటూ ఉన్నారు చంద్రబాబు. పూర్ టు రిచ్ కాన్సెప్ట్ని ఆవిష్కరించారు సార్. ఇంతకీ ఏమిటి పూర్ టు రిచ్ కాన్సెప్ట్? పేదవాళ్లను కోటీశ్వరులుగా ఎలా మారుస్తారు అంటే చంద్రబాబు నాయుడు అడగాలి, అది నా విషయం. అదే సార్, ఏంటి సార్, ఎలా మార్చవచ్చు, ఎలా మారుస్తారు? చంద్రబాబు విషయం కనుక చంద్రబాబు అడుగుతాను ఏముందని చెప్తే దాని మీద విశ్లేషణ నేను చెప్పగలుగుతాను, కానీ ఆ కాన్సెప్ట్ నన్ను అడిగితే నేనేం చెప్పగలను చెప్పండి. రైట్ సార్, ఆ కాన్సెప్ట్ ఎంతవరకు నమ్మదగింది అంటే ఏం చెప్తారు? ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది నేను అడుగుతున్నాను. పూర్ టు రిచ్ కాన్సెప్ట్ మీకేమన్నా కాన్సెప్ట్ వివరణ తెలిస్తే మన దానిపైన అంటే నాకున్న అతి కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను చెప్తాను సార్. సంపద సృష్టిస్తాం, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, పేదలను పెద్ద కోటీశ్వరులుగా మారుస్తాం. అంటే మనకు డీటెయిల్డ్గా ఆ విజన్ డాక్యుమెంట్ లేదు. సో మరి నిన్న విడుదల చేశారో లేదో తెలియదు. సో కానీ పేదల్ని ధనికులుగా మారిస్తే అభ్యంతరం ఎవరికి ఉంటుంది చెప్పండి ఈ దేశంలో? సో ఎవరికైనా అభ్యంతరం ఉంటుందా? కానీ ప్రశ్న ఎక్కడొస్తుంది అంటే ఏం చేస్తావు? 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, అప్పుడు ఎంతమంది పేదలు ధనికులయ్యారు? ఆ లెక్క కూడా ఉండాలి. ఇప్పుడు మేము 5 ఏళ్ళు పాలించాం అంటే నేను ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు పాలించింది పక్క పెడుతున్నాను, ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్రం. విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు ఎంతమంది పేదవాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు? ఓ లెక్కెత్తి ఉండాలి కదా. మనకు పేదరికం ఎంత తగ్గిన లెక్కలు ఉంటాయి, ధనికులు ఎంతమంది అయ్యారో లెక్కలే ఉండవు. సో ధనికులు ఎంతమంది అయ్యారో లెక్కలు ఎవరు తీయరు. సో పేదరికం ఇంత తగ్గింది, కటిక పేదరికం ఇంత తగ్గింది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇంత తగ్గింది అని చెప్తూ ఉంటారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ న్యూ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు. అందువల్ల నీవు ఒక ఏ విజన్ డాక్యుమెంట్ పెట్టినా దాంతోపాటు పర్ఫార్మెన్స్ అప్రైజల్ కూడా పెట్టాలి. అంటే కొత్తగా విజన్ రాదు కదా. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 అని పెట్టారు. ఆ తర్వాత 2020 వరకు ఆయన అధికారంలో లేరు. సో ఆ విజన్ 2020 అమలు అయ్యే టైంకు 2019కే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి అయిపోయింది. అదేంటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో అందువల్ల పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ ఏమీ ఎవరూ తప్పుపట్టరు. కానీ క్వశ్చన్ ఎడికలు వస్తుంది అన్నప్పుడు పర్ఫార్మెన్స్ అప్రైజల్తో పాటు విజన్ పెట్టాలి ఎవరైనా. రెండవది ఏం చేస్తారనేది నిర్దిష్టంగా, అంటే మీరు సంపద సృష్టించి అది పేదలకు అందేలా చేస్తాం, సంతోషం, దానికి ఎవరు అభ్యంతరం చెప్తారు? పెట్టుబడులు ఆకర్షించి ఉపాధిని పెంచుతాం, దానికి ఎవరికి అభ్యంతరం లేదు కదా. కానీ ఏ రంగంలో ఎంతమంది ఉన్నారు, దీన్ని ఎలక్షన్ విజన్గా ఉండడం వల్ల ఉపయోగం ఉండదు. కాంక్రీట్ ఆల్టర్నేట్ డెవలప్మెంట్ మోడల్ అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలని ప్రభుత్వం ఎక్కడ జారవిడుచుకుంది, తాము అధికారంలోకి వస్తే ఎక్కడెక్కడ దాన్ని అమలు చేస్తాం అని నిర్దిష్టంగా రాజకీయ పార్టీలు చెప్పగలగాలి. ఇంకో ఈ రంగంలో ఈ అవకాశం ఉంది, ఈ రకంగా మేము ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని. భారతదేశంలో రోజు రోజుకు అసమానతలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు ఏం కాదు. సో అన్ని రాష్ట్రాల్లోనూ మీరు ఆక్స్ఫామ్ నివేదిక ఇవన్నీ చదివితే మాకు అర్థమవుతుంది, రోజు రోజుకు అసమానతలు పెరుగుతున్నాయి. అఫ్కోర్స్ ఆర్థిక అభివృద్ధి ఎవరున్నా జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిలో భాగంగా సమాజ అభివృద్ధి ప్రయాణం ఎప్పుడూ జరుగుతుంది. అందువల్ల నిర్దిష్టంగా తెలుగుదేశం పార్టీ కూడా కొత్త నినాదాలతో ప్రజలు ఆకర్షించగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం, ఇప్పుడు ఏది పెట్టినా కూడా ప్రజలు ఎన్నికల దృక్కోణం నుంచి చూస్తారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్పై ఉన్న అసంతృప్తి ఆధారంగానే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల ఆధారంగానే రాజకీయము, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం వల్ల మాత్రం రాజకీయమే చేస్తే తెలుగుదేశం తన ఓట్ను తాను కన్సాలిడేట్ చేసుకుంటుంది. కానీ తటస్థ ఓటర్లను, కొత్త ఓటర్లను అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు ఒక ఆల్టర్నేట్ డెవలప్మెంట్ మోడల్, ఆల్టర్నేట్ డెవలప్మెంట్ విజన్, ఏ సెక్టార్స్లో అన్టాప్డ్ పొటెన్షియల్ ఉంది అనేది ప్రజెంట్ చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మీరు గమనించండి, సింగపూర్, తైవాన్ ఇలాంటి దేశాలు తీసుకోండి, వాళ్ళకు ఒక్కొక్క పోర్ట్ ఉన్నా కూడా అంతర్జాతీయ వాణిజ్యంలో, మ్యారిటైమ్ ట్రేడ్లో కీలక పాత్ర పోషిస్తారు.
ఆంధ్రప్రదేశ్ కెన్ బి ఏ గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా. ఎందుకంటే మనకు ఇక్కడ ఆ కోస్ట్ లైన్కి ఉండేటువంటి ఎకానమిక్ పొటెన్షియల్ చాలా చాలా ఎక్కువ. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. రెడ్ సీ, ఎర్ర సముద్రము మీదుగా ప్రపంచంలో ఉన్న వాణిజ్యంలో 12%, ప్రపంచంలో ఉన్న కంటైనర్ ట్రాఫిక్లో 30% వెళ్తుంది. ఇవాళ ఆసియా నుంచి యూరోప్కి వెళ్ళాలి అంటే రెడ్ సీ ద్వారా వెళ్ళాలి. ఇవాళ యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంపై దాడి చేస్తే ప్రపంచ వాణిజ్యం అతలకుతలమవుతుంది. అలాగే సూయజ్ కెనాల్లో ఒక పెద్ద పడవ ఇరుక్కుంటే గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మ్యారిటైమ్ ట్రేడ్ అంటే సముద్రయాన వాణిజ్యానికి ఉన్న పొటెన్షియల్ చెప్తున్నాను. ఈ పొటెన్షియల్ ఆంధ్రప్రదేశ్ ఎంత ఉపయోగించుకుంది? ఎందుకంటే ఈ 10 ఏళ్లలో అంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో వాట్ ఆర్ ది పొటెన్షియల్ ఎంత ఉండే, ఎంత ఉపయోగించుకున్నాం, ఎంత అపార్చునిటీ లాస్ట్ అంటే అవకాశం ఎంత కోల్పోయాం. కాంక్రీట్గా ఏ రాజకీయ పార్టీ అయినా స్టడీ చేసి ప్రజల ముందు ఉంచగలగాలి. ఇంకో ఈ పొటెన్షియల్ ఉండే, ఈ పొటెన్షియల్ ఇంతవరకు మనం రీచ్ అయ్యాం, ఇంతవరకు రీచ్ కాలేమని. అంటే ఇది మెరైన్ ఎకో సిస్టమ్ డెవలప్ చేయకపోవడం వల్ల అయిందా, ఎందుకైందని? ఎందుకంటే ఒక్క ట్రేడే కాదు, ఫిషరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇలా రకరకాల అవకాశాలు ఉంటాయి. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ఒక పెట్రోకెమికల్ హబ్. మీకు పెద్ద ఎత్తున కృష్ణా గోదావరి బేసిన్ ఉంది. భారతదేశంలో ఉన్న హైడ్రోకార్బన్ నిక్షేపాల్లో అదొక ప్రధానమైనది. మీరు పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయింది? మీరు విభజన చట్టంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టాలని ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది లేదు. సో అక్కడ మీకు పెట్రోకెమికల్ హబ్గా ఏ మేరకు డెవలప్ అయింది అనేది క్వశ్చన్ మార్క్. మూడవది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాట. అంటే ఐటీ రంగాన్ని టైర్ 2 సిటీస్ తీసుకెళ్ళాలి. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి అని ఎన్నో రోజుల నుంచి వింటున్నాం. నిజంగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది? ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత సమాచార సాంకేతిక రంగం పూర్తిగా హైదరాబాదులో కేంద్రీకృతమై ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగం మొత్తం తెలంగాణకు వచ్చేసింది. కానీ ప్రపంచంలో సీమాంధ్ర ప్రాంతం అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ప్రపంచవ్యాప్తంగా కీలకమైన పొజిషన్లు ఉన్నారు. మీకు మైక్రోసాఫ్ట్ CEO నుంచి మొదలుకొని చాలామంది ఆ ప్రాంతం నుంచి ఉన్నారు. మరి ఆ పొటెన్షియల్ని లివరేజ్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస ఆంధ్రుల సహకారాన్ని ఎంత మేరకు హార్నెస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ డెవలప్ అయింది. మరి ఎందుకు డెవలప్ కాలేదు? 4వ ఉదాహరణ చెప్తాను. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకుంటే తెలంగాణతో పోలిస్తే తెలంగాణ వచ్చాక కొంత అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగిన మాట నిజం. కానీ ఆంధ్ర ప్రాంతము మీకు మొదటి నుంచి కూడా వ్యవసాయ ప్రధానక రాష్ట్రం. సో అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎనార్మస్ పొటెన్షియల్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సెక్టార్ ఏంటంటే ఫుడ్ సెక్టార్. మీరు వరల్డ్ వైడ్గా తీసుకోండి. సో ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ జైంట్స్ డెవలప్ అవుతున్నాయి. ఇవాళ మన హైదరాబాద్లో తీసుకోండి, థాయ్ రెస్టారెంట్, జపనీస్ రెస్టారెంట్, సినిమా యాక్టర్లకు కూడా జపనీస్ రెస్టారెంట్లు పెడుతున్నారు, థాయ్ రెస్టారెంట్లు, ఇలా రకరకాల ఫుడ్ చైన్స్ క్రియేట్ అవుతున్నాయి. మనం కేసీఆర్ తెలంగాణలో అనేవారు, కానీ ఆచరణలో జరగలేదు. సో ఒక్క ఫుడ్ బ్రాండ్ మనకు ఎందుకు ఉండకూడదు? ఇంత చరిత్ర ఉంది మనకు అని. నిజమే, మరి తెలుగు వారికి ఆంధ్రులకి ఇంత చరిత్ర ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ గడ్డ నుంచి ఒక మెక్డొనాల్డ్స్ ఎందుకు వెళ్ళకూడదు? దానికి ఆన్సర్ లేదు మనకు. సో మన ప్రపంచానికి ఒక ఫుడ్ ప్రొడక్ట్స్ని ఎలా ఇవ్వగలం, ఏం చేయగలం అనేది ఇదేం పెద్ద అద్భుతమైన. ఇప్పుడు హల్దీరామ్ ఉంది, ఒక చిన్న ఐడియా, నీకు అదొక పెద్ద ఇండస్ట్రీగా డెవలప్ అయింది. సో మీకు ఇలా చాలా, ఇప్పుడు మీకు పెప్సీ ఫుడ్స్ ఉన్నది, వాళ్ళు ఏంటి మీకు బంగాళాదుంపలు చిప్స్ తయారు చేసి అమ్ముతారు. మనం అమ్మలేమా? ఆంధ్రప్రదేశ్ అది కదా ఇది. ఆ విజన్ ఉంటే సో పెప్సీ వాడు తయారు, అమెరికా కంపెనీ వచ్చి ఆలుగడ్డల్ని బంగాళదుంపలు కోసి చిప్స్ తయారు చేయాలా? మనకు తయారు చేత కదా. సో అందువల్ల మనం కనుక చేయగలిగితే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్లో ఎంత పొటెన్షియల్ ఉంది. 5వది, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా, ఫైనాన్షియల్ టెక్నాలజీ సర్వీసెస్ ఒక పెద్ద రంగం, ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేస్తామని ఆ రోజుల్లో
రిపీటెడ్గా చెప్పేవారు. నిజంగానే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి వదిలే లోప ఫిన్టెక్ వ్యాలీ ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది, అది జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత ఆగింది. సో ఇలా ఒక్కొక్క రంగం, ఇప్పుడు మీకు 5 రంగాలు చెప్పాను, ఇలా అనేక రంగాలు మనకు దొరుకుతాయి. సో ఆ రకమైనటువంటి ఎఫర్ట్ కాంక్రీట్గా ఎక్కడెక్కడ ఎంత చేయవచ్చు, ఎంత అవకాశం ఉంది మనకు అనేది కనుక స్టడీ చేయగలిగితే ఒక ఆల్టర్నేట్ విజన్, ఎక్కడ లాస్ట్ ఆపర్చునిటీ ఏంటి, లాస్ట్ డికేడ్ ఏంటి, ఫ్యూచర్ డికేడ్ ఏంటి, అంటే కోల్పోయిన దశాబ్దం, కోల్పోయిన దశాబ్దం అనలేదు టీడీపీ, ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కనుక, కోల్పోయిన దశాబ్దం మనము సాధించగలిగే నెక్స్ట్ అర్ధ దశాబ్దం అని ఒక నిర్దిష్టమైనగా ఎక్సర్సైజ్ చేయగలిగితే పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది. లేకపోతే అదొక జనరల్ విజన్ 2020 లాగా నినాదంలాగానే మిగిలిపోతుంది. విజన్ 2020 పాపులర్ అయింది కానీ ఎలక్టోరల్గా చంద్రబాబు నాయుడు లాభం తెలియదు, ఉన్నది ఓటమికే కారణం ఇది విజన్ 2020. అందువల్ల ఇది కూడా లాభం కావాలి. పూర్ టు విజన్ అంటే ఇది తెలుగుదేశాన్ని కూడా పూర్ నుంచి రిచ్గా మార్చాలి అంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రత్యామ్నాయమైన అభివృద్ధి ప్రణాళిక, జగన్మోహన్ రెడ్డి పాలనలో కోల్పోయిన అభివృద్ధి అవకాశాలేంటి, ఏ అవకాశాలని ఎలా ఉపయోగించుకుంటామని చెప్పగలగాలి. కానీ రాజకీయాల్లో పడిగట్టు పదాలతో సైకో బీకో అనుకుంటూ విమర్శలే తప్ప నిర్దిష్టంగా కాంక్రీట్గా ప్రజల ముందు ఇంకో ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది, మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాం, ఈ పని ద్వారా కోల్పోయిన అవకాశాన్ని పొందగలుగుతాం అని రాజకీయ పార్టీలు చెప్పగలిగే స్థితికి రావాలి. రైట్ సార్. అప్పట్లో 2020 అనేవారు, ఇప్పుడు 2047 అంటూ ఉన్నారు సార్. అంటే అది ఇయర్ ఏముంది, 2057 కూడా వస్తుంది, 2147 ఇంకా 23 ఇయర్స్ తర్వాత కదా. అల్టిమేట్గా అంటే అనేది ఏంటంటే విజన్ 2047 ఉండడం తప్పలేదు, కానీ 47 వరకు ఎవరు అధికారంలో ఉండరు. సో ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ సుదీర్ఘ ప్రణాళికతో పాటు తాను అధికారంలో ఉండే 5 ఏళ్ల ప్రణాళిక కూడా చెప్పగలగాలి. సో అందుకు మీకు ఇయర్లీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది, స్లిప్ టెస్ట్ ఉంటాయి కదా. సో అంటే ఎందుకు ఒక స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ను ఏడాదిలో ఒక్కసారి టెస్ట్ చేయరు, ఏడాదిలో ఇన్నిసార్లు టెస్ట్ చేస్తారు. ఒక పిల్లవాడి పర్ఫార్మెన్స్ను, ఒక అమ్మాయి పర్ఫార్మెన్స్ని స్లిప్ టెస్ట్ నుంచి మొదలుకొని మంత్లీ టెస్ట్, ఈ క్వార్టర్లీ టెస్ట్, హాఫ్ ఇయర్లీ టెస్ట్తో యాన్యువల్ టెస్ట్ వరకు కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటారు దీన్ని. మరి ఒక ప్రభుత్వం విషయంలో కూడా అదే ఉండాలి కదా అంట. నేను 2047 వరకు నేను అభివృద్ధి చేస్తా అంటే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? నీకు ఇచ్చే పవర్ 5 ఏళ్ళే కదా. జరిగింది అదే. ఇప్పుడు మనకు సెక్రటేరియట్ హైదరాబాద్లో ఎన్ని రోజులలో కట్టుకున్నాం. సో మనకు అందమైన బ్రహ్మాండమైన సెక్రటేరియట్ బిల్డింగ్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు కూడా అవకాశం ఉండే కదా. ఇలాంటి సెక్రటేరియట్ బిల్డింగ్ వచ్చిందా? టెంపరీ సెక్రటేరియట్ వచ్చింది కానీ ఇలాంటి సెక్రటేరియట్ ఎందుకు రాలేదు? 5 ఏళ్ళు సరిపోదా? ఒక పూర్తి స్థాయి సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ళు సరిపోదా? పూర్తి స్థాయి అసెంబ్లీ బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ళు సరిపోదా? టెంపరీ బిల్డింగ్లు కట్టారు, అవి తర్వాత మేము ఉపయోగించుకుంటాం అన్నారు, ఉపయోగించుకుంటాం, నేను అవి వేస్ట్ నేను అంటలేను. కానీ హైదరాబాద్లో ఉన్న సచివాలయ భవనం లాంటిది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో లేదు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఎందుకు లేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి కదా. నిజంగానే ఇలాంటి సచివాలయ బిల్డింగు, ఒక అసెంబ్లీ బిల్డింగ్ వచ్చుంటే అమరావతి నుంచి రాజధానిని మార్చే సాహసం జగన్ చేసేవాడా? ఆ బిల్డింగ్లు ఏం చేసేవాడు? ఖాళీగా పెట్టేవాడా? ఖాళీగా పెడితే రోజు పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చేవి కదా. ఖాళీగా పడి ఉన్న సచివాలయ భవనం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే భవనం అని అనేవాళ్ళు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా 2002 విజన్ 2047 అంటే కలవది. 2014లో చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు. విజన్ 2019 ఉండాలి తప్ప 2047 ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. పవర్ 5 ఏళ్ళకి ఇచ్చారు. రేపైనా 24 నుంచి 29 వరకు అధికారం ఇచ్చేది. 29 తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్లలో చేసిన దాన్ని బట్టి కదా మళ్ళీ అధికారం ఇచ్చేది. సో నీకేం పర్మనెంట్గా 20-30 ఏళ్ళ అధికారం ఇవ్వరు కదా. రైట్ సార్. సంపద సృష్టించడానికి, పేదవాళ్లను ధనవంతులుగా మార్చడానికి కొన్ని కాన్సెప్ట్లు చెప్పారు మీరు. ఇంప్లిమెంట్ చేస్తే బాగానే ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ సంపద సృష్టించాలంటే పారిశ్రామికీకరణ జరగాలి కదా సార్. పారిశ్రామికీకరణ జరగాలంటే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఉండాలి. నేనేం చెప్తున్నానంటే ఈ ప్రత్యేక హోదా అంశం, మేము ప్రత్యేక హోదా తెస్తామని ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. మేము సంపద సృష్టిస్తాం అది ఇది అని చెప్తూ ఉన్నారు. కానీ అంటే ప్రత్యేక హోదా లేకపోతేనే, ప్రత్యేక హోదా రాకపోతే పారిశ్రామికీకరణ జరగదని ఎవరు చెప్పారండి? తెలంగాణ ఇన్సెంటివ్స్ ఉంటాయి. పాయింట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉందా? ప్రత్యేక హోదా రాకపోయినా
ప్రత్యేక హోదా అవసరమే, నేను కాదని అంటలేదు. కానీ ప్రత్యేక హోదా పేరు చెప్పి పారిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఉందా? లేదు సార్. మరి విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లా వచ్చింది? ప్రత్యేక హోదా ఉంటేనే వచ్చిందా? భారత్ హెవీ ప్లేట్స్ అండ్ లెవెల్స్ ప్రత్యేక హోదా ఉంటే వచ్చిందా? వైజాగ్ షిప్ యార్డ్ ప్రత్యేక హోదా ఉంటే వచ్చిందా? నాకు చెప్పండి. ఇవన్నీ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇవన్నీ ప్రత్యేక హోదా ఉంటే వచ్చిందా? ఇవన్నీ ఏ ప్రత్యేక హోదా లేదు కదండి, మనం వచ్చాయి కదా ఇవన్నీ ఇప్పుడు ఇన్ని పరిశ్రమలు నేను పేర్లు చెప్పగలను మనం. సో ఇవి ఏవి ప్రత్యేక హోదా లేకపోయినా వచ్చాయి కదా. అందువల్ల ప్రత్యేక హోదా అవసరమే, కానీ ప్రత్యేక హోదా లేకపోతే ఇక పరిశ్రమలు రావు అనే కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. ప్రత్యేక హోదా తీసుకురావడం పక్క పెట్టండి, తీసుకొచ్చి ఉండదు కదా, ఇచ్చేటోడు ఉంటే తీసుకొస్తారు ఎవరైనా. అడిగేవాడు ఉండాలి. అడిగేవాడే లేడు కదా, తీసుకొచ్చిన తర్వాత అడగట్లే కదా, అడిగేవాడే లేడు, ఇచ్చేవాడే లేడు. సో ప్రత్యేక హోదా అనేది ఒక నినాదంగా మారిపోయింది. ప్రత్యేక హోదా తప్పనిసరిగా అవసరం. ప్రత్యేక హోదా లేదు కనుక మేమేం చేయలేకపోయామని ఈ తెలుగుదేశం అన్నా వైసీపీ అన్నా అది కరెక్ట్ కాదు. ప్రత్యేక హోదా ఉన్నా లేకపోయినా ఒక 10,000 మందిని ఉపాధి కల్పించే ఒక్క పరిశ్రమ గత 10 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిందని చెప్పండి. బిహెచ్ఎల్ వాళ్ళు తిరుపతి దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడదామనుకున్నారు, అది కూడా ఎగిరిపోయింది, తమిళనాడు కంటే వెళ్ళిపోయింది. సో అందువల్ల ఈ పొలిటికల్ కాకోఫోనీ అంటారు, ఈ రాజకీయ గోలకు కాదు, నిర్దిష్టంగా రాష్ట్రానికి ఏం జరిగింది. ఇంకొకటి చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, పెట్టుబడులు వస్తేనే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి అవుతుందని. పెట్టుబడులు వస్తే ఆ పెట్టిన కంపెనీకి లాభాలు వస్తే వెళ్ళిపోతాడు, అభివృద్ధి కాదు. పెట్టుబడులు వస్తేనే కాదు, మీకు పెట్టుబడులను ఉపయోగించుకునే ఆ సంపద ప్రజలకు రావాలంటే మీకు ప్రజలకు ఉపాధి వేతనాలు రావాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకు చూడండి, తెలంగాణ వచ్చాక పెట్టుబడులు వచ్చాయి, 10 ఏళ్లలో కనీస వేతన చట్టమే సవరించలేదు, అంటే కార్మికుల వేతనాల్లో వృద్ధి లేదు. మరి పెట్టుబడులు వచ్చి ఏం చేశాయి? పెట్టుబడులు వస్తే పెట్టుబడిదారుల సంపద వస్తుంది, ప్రజలకు ఎలా వస్తుంది? నేను ఇది కేటీఆర్ ఇంటర్వ్యూలో కూడా అడిగాను, నేను అంగీకరించాను కూడా. కనీస వేతన చట్టం తెలంగాణ వచ్చాక సవరించబడలేదు. దీన్ని ఎలా అంగీకరిస్తా అని చెప్పండి. ఇప్పుడు ఐటీ టైర్ 2, టైర్ 3 సిటీలకు తీసుకెళ్ళాడు. నా ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పారు, బెల్లంపల్లి ఉదాహరణ కూడా చెప్పాను. నేను అడిగాను ఎంత వస్తుంది శాలరీ అక్కడ అని, అంటే 15,000, 10,000, 12,000. డ్రైవర్లకు 20,000 వస్తాయి హైదరాబాద్లో. సో ఒక ఐటీ ఉద్యోగి 15,000 వస్తే అది ఆ ఉద్యోగం వస్తేంది రాకపోతుందండి, నాకు అర్థం కాదు. నిజంగా ఒక 15,000, 20,000 హైదరాబాద్లో ఒక డ్రైవర్ సంపాదించుకోగలుగుతాడు. 20,000 లేని ఏ డ్రైవర్ రాడు ఇవాళ హైదరాబాద్లో. సో హైదరాబాద్లో డ్రైవర్కి వచ్చే ఆదాయము మీకు ఐటీ ఉద్యోగం వస్తే అది ఏం లాభం? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, మీ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలకు కూడా ఎంట్రీ లెవెల్ ఐటీ ఉద్యోగాలకు ఇచ్చే శాలరీస్ మనకు ఆశ్చర్యం ఇస్తుంది. 3,000, 3 లక్షలు, 4 లక్షల ప్యాకేజ్ అంటారు వాళ్ళు, తెలివిగా ఇయర్లీ ప్యాకేజ్ చెప్తారు, మంత్లీ చెప్పరు. 3 లక్షల ప్యాకేజ్ అంటే 25,000, 4 లక్షల ప్యాకేజ్ అంటే 30,000. సో అందువల్ల క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ కూడా దొరకాలి. ఇండస్ట్రీ వస్తున్న సరిపోదు, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్, డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్, అంటే ప్రజలకు ఆదాయాన్ని పెరగగలిగి ఉండాలి. తర్వాత స్కిల్ చైన్లో హయ్యర్ ఎండ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ ఇండియాకి వచ్చింది, ఇండియాలో పెద్ద ఎత్తున యాపిల్ ప్రొడక్షన్ ఉంది. చాలామందికి తెలియదు యాపిల్ ప్రొడక్షన్ ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, మనమే ఇక్కడ యాపిల్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం లేదు, యాపిల్లో ఉన్న సెన్సిటివ్ టెక్నాలజీ డెవలప్ చేయడం లేదు, అసెంబ్లింగ్ చేస్తున్నాం. అంటే అన్ని పార్ట్స్ పట్టుకొచ్చి ఇక్కడ ఒక రూపాన్ని ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ భారత ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని. ఈ స్కీమ్ కింద ఇక్కడ ప్రొడ్యూస్ అయితే మనం దానికి ఇన్సెంటివ్ ఇస్తున్నారు. ఇవాళ యాపిల్ కంపెనీ వాడు ప్రభుత్వ ఇన్సెంటివ్తో ఫ్రీగా అసెంబ్లింగ్ చేసుకుంటాడు ఇక్కడ, అందుకే ఇండియాకి అసెంబ్లింగ్ చేస్తాడు. నిజంగా ఇండియాలో వాల్యూ అడిషన్ కాదు క్రియేట్ చేసేది. సో ఇలాంటి ఇండస్ట్రియలైజేషన్ వల్ల మన యాపిల్ ప్రపంచంలో అమ్మే యాపిల్ ఫోన్లలో ఇంత శాతం భారతదేశాన్ని చెప్పుకుంటాం, కానీ జరుగుతున్నది ఏంటి? భారత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను తీసుకొని ఆ ఖర్చులతో వీడు ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నాడు. నిజంగా ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూ చైన్ ఇంప్రూవ్. అందువల్ల మనం జడ్జ్ చేయాల్సింది ఏంటంటే, పెట్టుబడులు వచ్చాయి అని పేపర్లలో పతాక చిత్రాలు చూసి సంతోషపడకూడదు. సో వాల్యూ చైన్ అంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చైన్లో నీ ప్రొడక్షన్ వాల్యూ చైన్ ఎంత ఇచ్చింది, అక్కడ కదా ఉపాధి కల్పించబడేది. ఆ వాల్యూ చైన్ ఎంత ఉంది, తర్వాత ఆ టెక్నాలజీస్ యొక్క క్రిటికాలిటీ ఎంత. ఇప్పుడు నీకు ఏ ఉత్పత్తి చేస్తామనేది పాయింట్ కదా. ఇప్పుడు నీకు తైవాన్ వాడు చిన్న దేశం, వాడు చిప్స్ ఉత్పత్తి చేస్తాడు, తైవాన్ ఆగితే ప్రపంచం ఆగిపోతుంది. మీరు తైవాన్ కనుక ఆగిందనుకోండి, నీ కంప్యూటర్లు పనిచేయవు, నీ హాస్పిటల్లో సెన్సార్స్ పనిచేయవు, నీ కార్లు ఆగిపోతాయి రోడ్ల మీద. ఇవాళ తైవాన్లో ఒక చిప్ మీరు
అందుకే చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తత పెరిగితే వరల్డ్ వైడ్గా పెద్ద సమస్య వచ్చింది. నీకు చిప్ లేనిది అలా ఆధునిక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో కీలకమైనది. అందువల్ల ఆ రకమైన ప్రపంచంలో కీలకమైన టెక్నాలజీ, కీలకమైన ప్రొడక్షన్ చేయగలగాలి. సో ఆ విజన్తో మన ఇండస్ట్రీ డెవలప్ అయింది. అంటే ఇండస్ట్రీ డెవలప్ అయితే సరిపోదు, ఆ ఇండస్ట్రీ సంపద సృష్టిస్తే సరిపోదు. అదాని ఇలా అంబానీ ఇలా ఆ నెట్ వాల్యూ పెరిగితే అది సంపద కూడా పొరపాటు. సో ఆ వాల్యూలో నీకు ఎంత వచ్చింది? ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, మీరు వెళ్ళి చూడండి. స్టీల్ సిటీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. మీరు ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ యొక్క క్యాంపస్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందో ఎన్నిట్లో ఉంది నాకు చెప్పండి. ఇన్ని స్టీల్ ఉన్నాయి, మిట్టల్, టాటా, బోలెట్ స్టీల్ కంపెనీలు ఉన్నాయి కదా. మరి ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ సిటీలో ఒక కార్మికుల పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవగలుగుతున్నారు? విశాఖ స్టీల్ నుంచి ప్రతి ఏటా కనీసం ఒక 30 మంది అన్న డాక్టర్లు పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు చేరగలుగుతున్నారు ఐఐటీస్లో. మీరు మిగతా చోట్ల ఎందుకు చేయలేకపోతున్నారు? కారణం ఇవాళ ఆ పెద్ద పెద్ద ప్రైవేట్ స్టీల్ కంపెనీలు ఇచ్చే జీతాలు ఎంత, వాళ్ళ పిల్లల్ని ఏమైనా చదివించుకోగలుగుతున్నారు కీలకం కదా. ఇవాళ గాజువాక ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని, ఇప్పుడు కాదు, హైయెస్ట్ డిస్ట్రిక్ట్ మండల్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ ఉన్నటువంటి మండలం అది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అలాంటి మండల్ గాజువాక మండల్ ఎందుకు వచ్చింది? వైజాగ్, హైదరాబాద్ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ అది ఆఫ్టర్ హైదరాబాద్ ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వైజాగ్, హైయెస్ట్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గాజువాక. ఎందుకు వచ్చింది? అక్కడ ఇండస్ట్రీస్ వల్లే కదా. ఆ ఇండస్ట్రీస్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఇండస్ట్రీస్ వస్తే సరిపోదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచగలగాలి. ఈ ఎఫర్ట్ ఏది లేకుండా పెట్టుబడులు వస్తాయి, పారిశ్రామికీకరణ అంటే కూడా లాభం లేదు. పరిశ్రమలు రావడం వల్లనే దేశం అభివృద్ధి కాదు. ఆ పరిశ్రమలు ఏ రంగంలో వచ్చాయి, ఏ రకమైన నాణ్యమైన ఉపాధి కల్పించింది, ఆ సంపద ఏ రకంగా ప్రజలకు చేరింది అన్నది ముఖ్యం కదా. రైట్ సార్. మరో అంశం సార్, బాబాయ్ వెసెస్ అబ్బాయి, నందమూరి కుటుంబంలో మళ్ళీ బయటపడిన విభేదాలు అనే వార్త బాగా ట్రెండింగ్ అవుతోంది సార్. నిన్న నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్కి వచ్చినప్పుడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే వాటిని తీసేయి అనడాన్ని వైసీపీ వాళ్ళు కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. సో అనేక సందర్భాల్లో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కొంతమంది చూపిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆచంటలో రా కదలిరా ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్చల్ చేశారు. అక్కడ పెద్ద హడావుడి జరిగింది. సో రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇటువంటి విషయాలు నష్టం చేకూరుస్తాయా అంటే ఏం చెప్తారు సార్? అసలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చి తెలుగుదేశం కార్యక్రమాల్లో ఎందుకు హల్చల్ చేయాలి? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం నాయకుడా? ప్రస్తుతానికి అయితే కాదు సార్. మరి కానప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇది దీని వెనకాలే డిస్టర్బ్ చేయాలని ఆలోచన అర్థమవుతుందా లేదా? ఓకే. తెలుగుదేశం పార్టీ సభలో తెలుగుదేశం నాయకులు హల్చల్ ఉండాలి తప్ప జూనియర్ ఎన్టీఆర్ హల్చల్ ఎందుకు ఉంటుంది? అంటే ఎవరో ఒకరు కావాలని సృష్టిస్తే తప్ప ఉండదు కదా. మీరు గమనించండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టినా ఎవరెవరు జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు ఇస్తారు. సో తెలుగుదేశం పార్టీ ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేస్తుందని అంటున్నారు, మరోవైపు తెలుగుదేశం సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇదేంటి? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం టార్గెట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం సభలో ఎందుకుంటారు? అంటే వాళ్ళు తెలుగుదేశం అభిమానులు కారా? మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమేనా? సో మనకు అర్థం కావాల్సిందంటే జూనియర్ ఎన్టీఆర్ పేరిట అటు ఇటు జరుగుతున్న రాజకీయం ఇది. తెలుగుదేశం సభల్లోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏంటి, అక్కడ హల్చల్ చేయడం ఏంటి, ఎందుకు హల్చల్ చేయాలి? అండ్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో నాయకుడైతే కాదు నాకు తెలిసినంతవరకు. 2009 ఎన్నికల తర్వాత మళ్ళీ టీడీపీ వేదిక పైన కనవలేదు, మహానాడులో లేడు, అసలు టీడీపీ సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదు, అవునా కదా? సో మరి నువ్వు ఒక పార్టీ సభలో వచ్చి నీవు ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనో ఇంకేదో నినాదిస్తే అది ఉద్దేశం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ చేయిస్తున్నాడని కూడా నేను అన్నాను. ఆ అభిమానుల పేరిట టీడీపీ ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయం అది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకు లోకేష్ కాదు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టే రాజకీయం. సో అందువల్ల ఆ రాజకీయాన్ని కూడా మనం ఖండించాలి. బాలకృష్ణనే ఖండించడం కాదు, ఆ రాజకీయాన్ని కూడా ఖండించాలి కదా. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఆయన అభిమానులమని చెప్పుకునేవారు వాళ్ళు ఎక్కడైనా సెపరేట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. టీడీపీ మీటింగ్కి వచ్చి టీడీపీ సభలో వచ్చి టీడీపీ సభలో నినాదాలో లేకుంటే ఇంకోటో చేసే అధికారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకునే వారికి లేదు.
ఆయన టీడీపీ నాయకుడు కాదు. ఒకవేళ నాయకుడైనా తెలుగుదేశం పార్టీ అనుమతి లేకుండా ఆ పార్టీ సభలలో ఇంకో నినాదాలకు కానీ ఇంకో ఫ్లెక్సీలు కానీ ఏవి ఉండకూడదు. అవునా కదా? ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాదు నాయకుడు, అచ్చెన్నాయుడు అని అచ్చెన్నాయుడు అభిమానులు అన్నారనుకోండి, అంగీకరిస్తారా అది? సో అందువల్ల ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. ఇక ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని అడిగే హక్కు బాలకృష్ణకు లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్ బాలకృష్ణ ప్రైవేట్ ప్లేస్ కాదు. బాలకృష్ణ ఇంటి గేటుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెడితే తొలగించమని హక్కు ఉన్నది. సో ఒక పబ్లిక్ స్పేస్లో ఎవరికైనా దక్కుతుంది కదా. ఎన్టీ రామారావు బాలకృష్ణ ప్రైవేట్ ఆస్తి కాదు, బాలకృష్ణ తండ్రే కావచ్చు. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కాదు, నాగేశ్వర్పై కూడా ఎన్టీ రామారావును నివాళులర్పించవచ్చు కదా. అయినా ఎన్టీఆర్ ఘాట్లో ఫ్లెక్సీలు ఏంటి? సో ఇది కూడా రాజకీయమే. ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండాలి తప్ప జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎందుకు? అంటే ఎన్టీఆర్కి నివాళులర్పించడమా, జూనియర్ ఎన్టీఆర్ చేయగొట్టడమా? సో ఇవన్నీ ప్రొవోకేటివ్ యాక్ట్స్. అందువల్ల అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు అవసరం లేదు. ఆ ఫ్లెక్సీలు ఉన్నప్పుడు బాలకృష్ణ అడ్డు చెప్పాల్సిన అధికారం బాలకృష్ణకు లేదు. ఏమైనా అడ్డు చెప్తే అది మున్సిపల్ అధికారులు చెప్పాలి, అంతే తప్ప బాలకృష్ణకి ఏం సంబంధం? అది ఎవరి ఫ్లెక్సీలు ఉండకూడదు. ఇది ఎన్టీఆర్ ఘాట్, బాలకృష్ణ ఫ్లెక్సీలు ఉండొద్దు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండవద్దు. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండాలని అనొచ్చు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ అటు ఇటు జరుగుతున్న రాజకీయం ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. రైట్ సార్. అంటే జూనియర్ ఎన్టీఆర్ని రెచ్చగొట్టి తద్వారా లాభం పొందాలని ఎవరైనా అనుకుంటున్నారు అనుకోవాలా? జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ రెచ్చగొట్టాడు, ఎప్పుడు రెచ్చిపోయాడు? అలా కదా సార్, ఇవన్నీ ఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడన్నా రెచ్చిపోయాడా? అలా కదా సార్, ఆయనకి కోపం ఉంటుంది కదా, మా తాత పెట్టిన పార్టీ కదా, మా తాత పెట్టిన పార్టీ కదా, నన్ను ఇలా అవమానపరుస్తూ ఉన్నారు అని చెప్పి. తాత పెట్టిన పార్టీ, తండ్రి పెట్టిన పార్టీ ఉంటుందా అండి రాజకీయాల్లో? అదే నడుస్తుంది కదా సార్ ఇప్పుడు అంతా కూడా. ఇప్పుడు మీరు కూడా అలా అడిగితే నేను వరుణ్ ఫిరోజ్ గాంధీ తాత పెట్టిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. వరుణ్ ఫిరోజ్ గాంధీకి ఇందిరాగాంధీ నానమ్మ కదా, జవహర్లాల్ నెహ్రూ ముత్తాత కదా. మరి మా నానమ్మ పార్టీ కాంగ్రెస్ అయ్యి కదా అప్పుడు అని చెప్పి వరుణ్ ఫిరోజ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో చల్లరి చేస్తా అంటే ఒప్పుకుంటారా అండి? తాతలు ముత్తాతలు పెట్టిన పార్టీలు ఏంటండి? పార్టీలు అనేది రాజకీయ పార్టీలు పెడితే ఎన్టీ రామారావు ఒక్కడే తెలుగుదేశం కాదు కదా. ఆ మాటకైతే ఎన్టీ రామారావు ఉండగానే కదా ఎన్టీ రామారావు పక్క పెట్టింది తెలుగుదేశం. ఎన్టీ రామారావు బతికుండగానే కదా ఎన్టీ రామారావు పక్కకు పోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది. సస్పెండ్ చేశారు కదా. సో మరి తాత పెట్టిన పార్టీ ఎక్కడిది? సో అందువల్ల ఈ తాత ఒక జూనియర్ ఎన్టీఆర్కే కాదు, లోకేష్ కన్నా తాత ఎవరికైనా తాతే కదా. అది కాదు, నీవు ఆ పార్టీలో చురుగ్గా లేకుండా, ఆ పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామి కాకుండా, ఆ పార్టీ వారసత్వాన్ని అడగలేవు. అందువల్ల తెలుగుదేశం సభలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట హల్చల్ చేయడము సరైనది కాదు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టాలి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎందుకు పెడతారండి? అలాగే సార్, అక్కడ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టారు, దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ రెండు ఒక దానిలో కలిపి పెట్టారు. బాలకృష్ణది పెట్టారు, సీనియర్ ఎన్టీఆర్ పెట్టకూడదు అంటారు. చంద్రబాబు నాయుడుది పెట్టారు. అదే అడుగుతున్నా, జూనియర్ ఎన్టీఆర్ నేను ఆ ఫ్లెక్సీలు చూడలేదు కానీ చెప్తున్నాను, ఎన్టీ రామారావు ఫ్లెక్సీలు తప్ప వేరే ఫ్లెక్సీలు ఏవీ పెట్టకూడదు. అందువల్ల బాలకృష్ణ ఫ్లెక్సీలైనా, చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలైనా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలైనా, ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడుకు మామ, బాలకృష్ణకు ఫాదరు, జూనియర్ ఎన్టీఆర్ తాత అనే యొక్క పరిమితమైన స్థాయికి ఎన్టీ రామారావు స్థాయిని తగ్గించకూడదు. రేపు ఇదే పంచాయతీ లక్ష్మీపార్వతి తరఫున వైసీపీ వాళ్ళు ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి ఫోటో ఫ్లెక్సీలు పెడతాడు. అసలు మీరు రామారావు నివాళులు అర్పిస్తానరా, ఆయన అవమానిస్తానరా? ఇదేం ఫ్లెక్సీలు అండి? మీ ఫ్లెక్సీలు పెట్టుకోవడం మధ్యలో ఎన్టీ రామారావు ఫ్లెక్సీలు పెట్టుకోండి, మీరు పోటీ పడి, అభ్యంతరం లేదు కదా. అయితే బాలకృష్ణ తొలగించమంటే అన్ని ఫ్లెక్సీలను తొలగించమనాలి. ఆయన కోరితే అది కూడా ఆయన అధికారులను చెప్పి అన్ని ఫ్లెక్సీలు తొలగించమని చెప్పాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ స్పేస్, అందరికీ హక్కు ఉంటుంది కదా అక్కడ. కానీ ఇప్పుడు ఒక్క జూనియర్ ఎన్టీఆర్, నేను కూడా ఎన్టీ రామారావు అభిమానిని, నా ఫోటో జూనియర్ ఎన్టీ రామారావు ఫోటో పెట్టి పెట్టుకుంటా అంటే ఒప్పుకుంటారా? మరి నేను కూడా రామారావు అభిమానిని. ఏమంటీవీ అని దానవీరేశ్వరం కల్లా రామారావు డైలాగ్ ఇప్పటికీ కూడా నాకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. అంటే కొంతమంది ఫ్యాన్స్ కూడా పెట్టుకున్నారు కానీ సార్, దగ్గరగా అయితే కుటుంబ సభ్యులు పెట్టుకున్నారు. ఎవరు పెట్టినా ఎన్టీ రామారావు ఫోటో ఫ్లెక్సీల వరకు పెట్టడం న్యాయము. తొలగిస్తే అందరికీ తొలగించాలి, ఉంటే అందరికీ ఉండాలి. సో అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇది ఊహాజనితమైన ప్రశ్న, మీరు మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. అభ్యంతరం ఉండదు, నేను సమాధానం చెప్తాను. ఒకవేళ మీకు ఒకవేళ అంటే నచ్చదు కదా సార్, ఒకవేళ నేనే చెప్తాను. ఒకవేళ ఏమైతుందంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్
పొలిటికల్గా మళ్ళీ రావాలి అనుకుంటే, యాక్టివ్ అవ్వాలనుకుంటే, లేకపోతే ఏ వైసీపీకో సపోర్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఎలా మారొచ్చు అంటారు? సపోర్ట్ చేసినప్పుడు మాట్లాడదాం. అప్పుడు ఎట్లా చెప్పగలుగుతాను? రైట్ సార్. జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ ఒకవేళ బీజేపీ సపోర్ట్ చేయాలనుకుంటే, అంటే నేను కొడాలి నాని కూడా ఒకవేళ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ ఆయనే పార్టీ పెట్టాలనుకుంటే, అదంతా జరిగిన తర్వాత ఇవన్నీ మాట్లాడాలంటే ఒక 5-6 గంటలు పడుతుంది ఖచ్చితంగా సార్. ఒకవేళ ఆయన సమాజ్వాదీ పార్టీలో చేరాలనుకుంటే, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలనుకుంటే దానికి ఆన్సర్లు ఉంటాయండి. అంటే నిన్న ఇష్యూ అయిన తర్వాత కొడాలి నాని కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఏదైనా ఇప్పుడు మనము అంటే లోకేష్ ఏమన్నారంటే అండి, ఆయన ఏమంటారంటే మీ తాత ఖర్జూరన్ నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్, ఆయన వారసత్వం జూనియర్ ఎన్టీఆర్కే వస్తుంది, ఆయన ముందు మీరు నథింగ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు సార్. రాజకీయ నాయకుల ప్రతి వ్యాఖ్య పైన వ్యాఖ్యానించడం నా తరం కాదు. రైట్ సార్. విమర్శించుకుంటారు ఎవరికోరు, ప్రతి దానిపైన నేనేం కామెంట్ చేయగలను. ఖచ్చితంగా సార్. రైట్ సార్. మరో అంశానికి వెళ్దాం సార్. ఇక్కడ షర్మిల కుమారుడి నిశ్చితార్థం అంశం కూడా పొలిటిసైజ్ అవుతుంది సార్. సీఎం జగన్ ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు అనేది ఒక వార్త సార్. ఇది రెండో వార్త చెప్తున్నా సార్. అన్నతో అంటి ముట్టనట్టుగా షర్మిల, దూరంగానే షర్మిల. అంటే సాక్షిలో వచ్చిన ఒక వార్త, ఆయన హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి అనేది. ఇప్పుడేమో దానికి ఆపోజిట్గా ఉన్న ఆంధ్రజ్యోతి అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, వాళ్ళు ఏమనంటే దూరంగా ఉన్నారు, అంటి ముట్టినట్టుగా వ్యవహరించారు షర్మిల జగన్ అని చెప్పేసి. అసలు పెళ్ళి అది రాజకీయ మీటింగ్ అండి? కాదు కదా కనీసం పెళ్ళిని కూడా స్పేర్ చేయరా సార్? ప్రైవేట్ యాక్టివిటీ కదండి. మ్యారేజ్ అనేది ప్రైవేట్ యాక్టివిటీ. మీడియాను ఇన్వైట్ చేసి కవరేజ్ చేయమన్నా లేదో నాకు తెలియదు. మీడియాని ఇన్వైట్ చేసి కవరేజ్ చేయమన్నా కూడా పెళ్ళికి ఉన్నటువంటి ఒక స్వభావాన్ని, ఒక రాజకీయ మీటింగ్ను, ఒక వివాహాన్ని విడిగా చూడాలి. సో ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్ మధ్య ఉండే విభేదాలు అందరికీ తెలుసు. ఇదేం కొత్తగా ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియాలో డిస్కవర్ చేయాల్సింది కాదు, అందరికీ తెలిసిందే కదా. లేకపోతే ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతుంది? కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్కు వ్యతిరేక పార్టీయే కదా. సో జగన్మోహన్ రెడ్డి పార్టీలో కాకుండా ఆమె వేరే పార్టీలో చేరింది, అది కూడా కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ శిబిరంలో ఉంది. లోకేష్ కూడా ఆమె క్రిస్మస్ గిఫ్ట్ పంపింది అంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య గ్యాప్ను ఇన్వెంట్ చేయాల్సింది ఏమన్నా ఉందా అంట నేను. ఇది అందరికీ తెలిసిందే కదండి. కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలను, పబ్లిక్ అంశాలను విడిగా చూడాలి. అందువల్ల పెళ్లి చేసుకునే వధూవరుల మనోభావాలకు కూడా గౌరవం ఇవ్వాలా వద్దా? సో వాళ్ళకైతే రాజకీయాలతో సంబంధం లేదు, ఆ పిల్లలతో లేదు పాపం. ఇప్పుడు రాజకీయాలుంటే షర్మిలకు ఉంది, రాజకీయాలుంటే జగన్కు ఉంది, రాజకీయాలుంటే సాక్షికి ఉంది, ఆంధ్రజ్యోతికి ఉంది. కానీ పెళ్లి చేసుకుంటున్న ఆ వధూవరులకైతే లేదు కదా. కనీసం వాళ్ళకన్నా ప్రైవేట్ స్పేస్ ఉండదా? మేము పెళ్లి చేసుకుంటున్నాం, మా ఎంగేజ్మెంటు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అనే హక్కు వాళ్ళకు ఉంటుందా ఉండదా? మరి నాకు తెలియదు. ఒకవేళ మీడియాను కవర్ చేయమని పర్టికులర్గా పిలిచారో లేదో తెలియదు. ఈవెన్ పిలిచినా కూడా పిలవకపోతే అది పద్ధతే కాదు, ఇక అసలే పద్ధతి కాదు. మీడియాకి ఎంట్రీ లేదు సార్. మీడియాకి ఎంట్రీ లేనప్పుడు నీకు హక్కే లేదు. ఇట్ ఇస్ ద ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. నాకు తెలియదు, మీరు చెప్పాలి. మీడియాకి ఎంట్రీ ఇవ్వలేదు సార్, వాళ్ళే విజువల్స్ వాళ్ళే విజువల్స్ పంపించారు కనుక ఆ విజువల్స్ మాత్రమే నువ్వు ప్రసారం చేసుకోవాలి. సో ఇంటర్ప్రిటేషన్, రైట్ టు ప్రైవసీ, ప్రైవసీ ద ఫండమెంటల్ లైఫ్ రైట్ అండి. ఇది పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్, పుట్టుస్వామి వర్డ్ ఇస్తుంది. అందువల్ల మనకు ఒక స్థాయిలో జర్నలిజం అయినా రాజకీయాలకైనా ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్న వారి ప్రైవేట్ జీవితాలని కూడా చర్చిస్తారు, కాదని అన్నను. శ్రీశ్రీ అంటారు, ఎవరి వారి ప్రైవేట్ జీవితాలు వారి సొంతం, పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటామని. అందువల్ల కానీ పబ్లిక్ లైఫ్ పైన దాని ప్రభావము చూపేదే మనం మాట్లాడాలి. ఇప్పుడు ఇందులో కొత్తగా జగన్మోహన్ రెడ్డి షర్మిల అంటి పట్టినట్టు ఉండడం అనేది నువ్వు కడుక్కున్న జర్నలిజం ఏంటంటాను నేను. వాళ్ళు రెండు వేరు పార్టీలు ఉన్నారు కనుక రాజకీయంగా వారి మధ్య విభేదాలు ఉంటాయి. వ్యక్తిగతంగా అన్న చెల్లెలు గారా లేదు, ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి? సో పెళ్ళికి వచ్చారా లేదా? షర్మిల పోయి ఇన్వైట్ చేసిందా లేదా? సో అందువల్ల కొన్నిటిని మనము ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాలి. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న వారి ప్రైవేట్ జీవితాల గురించి ఎక్కడో చోట ఒక లక్ష్మణ రేఖ ఉండాలి. ప్రతిదాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రాకపోతే ఒక పంచాయతీ, వస్తే ఇంకో పంచాయతీ, అంటీ ముట్టనట్టు ఉన్నారా? షర్మిల కొడుకు పెళ్ళి అడవుల్లో ఉంటారు కనుక
ఇప్పుడు అన్నతో చెట్టబట్టాలు వేసుకొని పెళ్ళిళ్ళు తిరగలేదు కదండి. అయినా రాజకీయంగా డిఫరెన్స్ ఉన్నాయి, అందరూ తెలిసింది. పర్సనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయని జగమెరిగిన సత్యమే కదా. లేకపోతే అక్కడ శర్మలు ఎందుకు కాంగ్రెస్లో చేరుతుంది అండర్స్టూడ్ కదండి. అంటే ఆ విజువల్లో జగన్మోహన్ రెడ్డి పిలుస్తున్నా కూడా షర్మిలను దగ్గరికి రమ్మని చెప్పి ఆ వేదిక మీద ఉన్నారు తప్ప దగ్గరకు వచ్చి ఫోటో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అని. ఏదో కదా, అది ఎవరి పెళ్ళిళ్ళైనా జరగచ్చు కదా. రైట్ సార్. అది ఏముందండి, ఇప్పుడు నువ్వు పిలుస్తావు, మాట వినొచ్చు వినకపోవచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళలా భర్త చోటు ఉంటాడు, భార్యను పిలుస్తారన్నమాట, రాకపోతే భార్య భర్తలది భేదాలు అని చెప్పి ఫోటో పెడితే ఎత్తవా ఎట్లా అనేసి ఏం రాజకీయం ఏం చేయలేదామండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిలిచాడు మరి అంటే జగన్మోహన్ రెడ్డి అంటీ ముట్టనట్టు లేడు కదా అని ఇంటర్ప్రిటేషన్ ఎత్తవా? షర్మిల పట్ల ప్రేమాభిమానాల్ని ప్రదర్శించిన జగన్ అని వేస్తావా? అది కూడా వేయాలి కదా. ఇప్పుడు ఒక పెళ్ళి అండి, మన ఎన్నో సందర్భాల్లో పెళ్ళిళ్ళు ఒకడు ఫోటో దిగుతుంటారు, ఇంకో రమ్మంటారు, ఒకరు జరగరు, ఒకరు వస్తారు. ఎంగేజ్మెంట్లలో కామన్ కదండి అది. అందువల్ల ప్రతిదాన్ని పొలిటికల్గా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగడానికే షర్మిలకు ఇష్టం లేకపోతే ఇంటికి పోయి ఎందుకు ఇస్తానండి పెళ్లి కార్డు? ఎందుకు వస్తానండి తను? అసలు దీనికన్నా కామన్ సెన్స్ క్వశ్చన్ కదా ఇది. ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చిన దానికన్నా ఇది ఎక్కువ నాకు చెప్పు నాకు. అందువల్ల ఇలా ప్రతిదాన్ని ఇంటర్ప్రిట్ చేసి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి దాన్నో పెద్ద ఇష్యూ చేసడం, అది ఐ డోంట్ థింక్ క్వాలిటీ జర్నలిజం అనిపించుకుంటుందని నేను అనుకోను. ఏ విభేదాలు ఉన్నమాట నిజం, ఆ విభేదాలు ఎంగేజ్మెంట్లోనే చూడాల్సిన అవసరం లేదు, బయటగా నడుతున్నాయి కదా. నీకు ఎంగేజ్మెంట్ చూసి విభేదాలు అని చెప్పి రాయాల్సిన అవసరం లేదంట నేను. విభేదాలు ఇది నోన్ థింగ్ కదండి. రాజకీయ విభేదాలు ఉన్నాయి కనుక నాకు కాంగ్రెస్లో చేరింది కదా. సో ఇదేమి ఆశ్చర్యపడాల్సిన లేదు. రాజకీయ విభేదాలు ఉన్నాయి, కుటుంబ విభేదాలు ఉన్నాయి, ప్రపంచానికి అందరికీ తెలిసిందే. ఇది నువ్వు కొత్తగా కనుగొనేది లేదు. ఇక పెళ్ళిళ్ళు అంటిముట్టనట్టు శర్మలో ఎందుకు కార్డు ఇస్తుందండి? కార్డు ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళు గెట్అవుట్ డోంట్ కమ్ అన్నాడు జగన్. కార్డు తీసుకోలేదా? అంటిముట్టనట్టు అసలు రాడు కదా ఎంగేజ్మెంట్. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సార్, కొంతమంది చంద్రబాబు నాయుడుతో కలిసినప్పుడు ఫోటో బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఫోటో బయటకు వచ్చింది, అందరినీ కలిసినప్పుడు ఫోటో బయటకు వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆ ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఫోటో బయటకు రాలేదని ఎద్దేవా చేస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కారండి. సార్ అవునా కదా? అవును సార్. కాదు ఇప్పుడు నేను నా కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడుకి వెళ్ళి కార్డు ఇచ్చాను సార్. నా వెంటనే అక్కడ ఉన్న తెలుగుదేశం అక్కడ ఉన్న కెమెరామెన్ ఫోటో తీశాడు. నేను ఇప్పుడు కేసీఆర్కు వెళ్ళి కార్డు ఇచ్చాను. నేనేం కెమెరామెన్ పట్టుకపోలేదు, వాళ్ళు ఎవరు ఫోటో తీయలేదు. నేను జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి కార్డు ఇచ్చాను, అక్కడ కూడా ఎవరు ఫోటో తీయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో తీశాడు కనుక జగన్ దగ్గర తీయలేదు కనుక కేసీఆర్ అని కామెంట్ చేస్తామా? నేను పవన్ కళ్యాణ్ కార్డు ఇస్తా అంటే నాకు రావాల్సిన అవసరం లేదు సార్, నేను వస్తాను పెళ్ళికి అన్నాడు. కిషన్ రెడ్డి గారికి నేను అలాగే అయినా సార్ మీరు రావాల్సిన అవసరం లేదు, నేను పెళ్ళికి వస్తున్నా అని చెప్పాడు వచ్చారు. సో నా అనుభవం చెప్తున్నాను ఇది. అందువల్ల ఫోటో దిగకపోవడం కూడా ఇష్యూ నా అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను మా చెల్లెకి కార్డు ఇచ్చాను, ఫోటో దిగినా పబ్లిక్లో పెట్టుకున్నానా? చంద్రబాబు నాయుడుతో కార్డు ఇచ్చినప్పుడు ఫోటో తీశారు, ఎందుకంటే అదొక ఆయన పబ్లిక్ పర్సన్. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోటో కెమెరా ఉంటే తీసేవాడే, కేసీఆర్ దగ్గర ఆ టైం కెమెరా ఉంటే తీసేవాడు. నేను ఎక్కడ తీయించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీయించుకోవడం అందరి దగ్గర తీయించుకునేటోని, నేను ఎక్కడ నా సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేదు. సో అందువల్ల అది ఎవరెవరు ఇష్టం అండి. ఇప్పుడు అన్నకు కార్డు ఇస్తే ఫోటోలు తీసుకుంటారా అండి? మీకు జగన్మోహన్ రెడ్డి అండి ఆమె షర్మిల బ్రదరే కదా. అన్నకు కార్డు ఇచ్చినప్పుడు తల్లిదండ్రుల చేతిలో కార్డు పెట్టినప్పుడు ఫోటోలు తీస్తారు, ఫోటోలు తీసుకొని బయట పబ్లిక్ తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు పవన్ కార్డు ఇవ్వడానికి జగన్ కార్డు ఇవ్వడం ఒకటేనా అంటారా చెప్పండి? రాజకీయంగా ఒకటే అంటారా చెప్పండి? అసలు ఏం రాజకీయం అండి అది? ఇప్పుడు లోకేష్ కొడుకును చంద్రబాబు నాయుడు ఎత్తుకుంటాడు, లోకేష్ కొడుకును జగన్ ఎత్తుకున్నాడు అనుకోండి, ఫోటో వస్తుంది పేపర్లో. చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నప్పుడు ఎప్పుడు ఫోటో రాలి అంటే చంద్రబాబు నాయుడు ఎత్తుకోలే అంతమా? అసలు ఇది ఇక్కడ తెలియదు రాజకీయం అండి. చంద్రబాబు నాయుడు ఎత్తుకోవడం అనేది కామన్ కదండి, మనమడు కదా, ప్రతిరోజు చేసే పని కదా. అందువల్ల ప్రతిరోజు చేసే పని ఫోటో రాదు. అనుకోకుండా ఒక ఫంక్షన్లో కలిశాడు అనుకోండి, జగన్ లోకేష్ కొడుకుని దగ్గర తీసాడు అనుకోండి, అది ఇంట్రెస్టింగ్ ఫోటో అవుతుంది, పేపర్లు వస్తుంది, రాదా? ఎందుకు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనమని దగ్గర తీస్తే ఫోటో రాదా అండి? ఖచ్చితంగా వస్తుంది సార్. అది ఒక మంచి సాంప్రదాయం కనుక అందరం ఆనందపడతాం కనుక, రాజకీయాలు ఎట్లున్నా వ్యక్తిగత విభేదాలు ఉండకూడదు అని వెల్కమ్ చేస్తాం కనుక వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు మనమని ఆడుకున్నది ఎత్తుకున్నది ఫోటోలు వస్తాయా? వస్తే రావచ్చు, రానప్పుడు తప్పు పడకూడదు, వస్తే తప్పు పడకూడదు. తాత మనకు చంద్రబాబు నాయుడు, కానీ లోకేష్ కొడుకు తాత కదండి. సో అందువల్ల ప్రతి దాన్ని రాజకీయం చేయడం ఏంటండి? ఇది ఎక్కడ
స్థాయికి మనం దిగజారాము. అసలు ఇప్పుడు షర్మిల జగన్ కార్డు ఇచ్చినది వాళ్ళ ఇష్టం అండి. ఫోటో తీసుకుంటారా తీసుకోరా, బయట పెడతారా పెట్టరా, అది వాళ్ళ ఇష్టం కదా. అన్న చెల్లెల వ్యవహారం కదా, ఒక కుటుంబ వ్యవహారం కదా. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు రేవంత్ రెడ్డి ఫోటో ఇవ్వడం కార్డు ఇవ్వడం వేరు. వాళ్ళు బయట వారు కదా, కుటుంబ సభ్యులు కాదు కదా. బయటకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడు కార్డు ఇస్తారు, ఫోటో రావచ్చు, తప్పేం లేదు కదా. నేను మా అన్నయ్యకి ఫోటో కార్డు ఇచ్చిన, ఎవరు ఫోటో తీయలే. చంద్రబాబు నాయుడు కార్డు ఇచ్చినప్పుడు ఫోటో తీశారు అంటే నేను మా అన్నయ్య కార్డు ఇచ్చినప్పుడు ఫోటో ఎందుకు తీయలేదు అని ఎవడన్నా ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్తానని, మా అన్నయ్య కదా. మీ అన్నకు మీకు ఏదైనా అసలు నేను కార్డు కూడా ఇవ్వను. కార్డే మా అన్నయ్య పేరు మీద వచ్చింది ఫస్ట్ పాయింట్. మా అన్నయ్య పేరు మీదనే కార్డు, నా పేరు మీద ఉండదు కార్డు మా ఇళ్ళల్లో. రైట్ సార్. సో మా అన్నయ్య పేరు మీద నా సోదరుడైన నాగేశ్వర్ అనే ఉంటుంది, శ్రీలక్ష్మిల కుమారుడు అని ఉంటుంది కార్డులా. కానీ అందువల్ల మరి మా అన్నయ్య పేరు మీద కార్డు ఉన్నది, నేను ఇవ్వలే కదా. ఈ రకంగా ప్రతి దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయొద్దండి మనం. ఎందుకంటే కొంత డీసెన్సీ మెయింటైన్ చేయాలి. పెళ్ళి, ఎంగేజ్మెంట్, లీవ్ ఇట్. వాళ్ళకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుందండి. రాజకీయ నాయకులకు కూడా వ్యక్తిగత జీవితాలు ఉండవా? దాన్ని కూడా బదలేద్దామా? సో జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య విభేదాల గురించి వార్తలు రాస్తానికి షర్మిల కొడుకు పెళ్ళి అవసరం లేదు అంట. అది జగమెరిగిన విభేదాలే కదా. ఇప్పుడు రేపు షర్మిల కాంగ్రెస్ నాయకురాలుగా వెళ్ళి రోజు జగన్ విమర్శించవా? అప్పుడు పుట్టెడు వార్తలు రాసుకోవచ్చు కదా. ఈ యొక్క పెళ్ళిని పేరు చేయొచ్చు కదా అంట నేను. అంటే ఈ అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ఒక ప్రయత్నం ఉంటుంది. వాడుకోవడము కరెక్ట్ కాదు, దాన్ని ఇష్యూ చేయడం కరెక్ట్ కాదు అంట నేను. అవును సార్, మ్యాక్సిమం చాలా పేపర్స్లో కొంచెం యాంటీగా వచ్చింది వార్త, అందుకనే దీన్ని మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించినందుకు.